దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 28వ తేదీ నవంబర్ మాసము 2025 సంవత్సరం. ఈ రోజు కూడా మనం ఒక అద్భుతమైన వాక్యము నేర్చుకోబోతున్నాం. ఈ వాక్యము మన జీవితాలు కట్టే వాక్యముగా, అనేక మందికి మనము ఆదర్శప్రాయముగా, మన యొక్క జీవితపు పరమార్థముగా ఈ వాక్యం ఉంది. భయపడవద్దు, నేను నీకు ఉపకారము చేసేదను. భయపడవద్దు, నేను నీకు ఉపకారం చేసేదను. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పించెదను, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువు అని ఎవరితో చెప్తున్నారు? దావీదు మెఫీబోషెతుతో ఎవరు? యోనాతాను కుమారుడు. ఒక్కసారి ఇంగ్లీష్ లో మనం ఈ వాక్యం చూసి మనం నేర్చుకుంటే, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ 2 Samuel chapter 9 verse 7. Don't be afraid, భయపడవద్దు. David said to him, దావీదు మెఫీబోషెతుతో చెప్పాడు ఏమని? For I will surely show you kindness for the sake of your father Jonathan. నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నేను ఖచ్చితముగా నీకు దయ చూపించెదను. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? I will restore to you all the land that belonged to your grandfather Saul, and you will always eat at my table. నీ యొక్క తండ్రి అయిన సౌలు యొక్క భూమి అంతయు నేను నీకు తిరిగి మళ్ళా ఇప్పించి, మరియు నీవు నిత్యము నా భోజన బల్ల యొద్ద నీవు భోజనము చేసేదు. ఇప్పుడు ఈ వాక్యం నేర్చుకునే ముందు మొట్టమొదట మనము నేర్చుకోవాల్సింది కీర్తన 145:9 ఏమని చెప్తుందంటే, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నవి. ఈ వాక్యం ఎందుకు నేర్చుకోవాలి? యెహోవా అందరికీ ఉపకారి అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతూ, దుష్టులకేమి మంచివారికేమి సూర్యుడు అందరికీ వెలుగునిస్తున్నాడు. దేవుడు ఎందుకు ప్రేమమయుడయ్యాడు? అందరి పట్ల జాలి కలిగిన వాడు దేవుడు. అందరికీ దేవుడు ముఖ్యంగా అన్న వెంటనే ఆలస్యం జరుగుతుంది. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు? ఏ ఒక్కరూ నశించిపోవుట దేవుని చిత్తము కాదు కనుక. ఇక్కడ దేవుని ఎరిగాము అని మనము చెప్తున్న మనకి కావలసిన ఒకే ఒక ద మెయిన్ ఎసెన్స్ ఆఫ్ ద లైఫ్ అంటే, నీవు బ్రతుకుతున్నావు అంటే బతికెత్తున్నావు దానికి కాదు. నీ జీవితానికి పరమార్థము ఉంది అంటే దానికి కారణము ఒకే ఒక్కటి. మనము అర్థమయ్యేటట్లు మనము చూసిన ఎడల ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం స్పష్టముగా నీకు నాకు చెప్తుంది. దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటుంది కేవలము జాలిగల హృదయం మాత్రమే. కనుక కనికరము చూపువారు కనికరము పొందుదురు. కనుక దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన దృష్టించేవారు ఎవరు అంటే జాలి కలిగిన వారు. ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తుందంటే, మిమ్మల్ని శిక్షించు వారిని సైతము, మిమ్మల్ని హింసించు వారిని సైతము, మిమ్మల్ని శపించు వారిని సైతము మీరు దీవించండి, మీరు వారిని క్షమించండి, మీరు వారి కొరకు ప్రార్థన చేయండి. కారణము, మానవ జన్మ ఎత్తిన మనకి బైబిల్ అంతా ఒకే ఒక ఆజ్ఞ ఉంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమలో భయం ఉండదు, ప్రేమలో హాని ఉండదు, ప్రేమలో మోసం ఉండదు, ప్రేమలో కపటం ఉండదు, ప్రేమలో కులు కుతంత్రాలు ఉండవు. కనుక దేవుడు ప్రేమమయుడు అన్నాడు. ఇప్పుడు దేవుడు లక్ష్య పెడుతున్నాడు ఎవరిని? దావీదుని. కారణం ఏంటంటే, ఈ యొక్క వచనము సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. అయితే 7వ అధ్యాయం 9వ వచనంలో దావీదు దేవునికి మందిరము కట్టాలి అని తాత్పర్యము కలిగి ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఈ వచనంలో, నేను నిత్యముగా నీకు సంతానమును ఇచ్చేదను అని. కనుక దేవుడు చేస్తున్న మేలులు పొందుకున్న మనము వెనక్కి తిరిగి చూస్తే ఎన్నోసార్లు చెప్తున్నాము, నేను వెనక్కి చూసినప్పుడు కత్తిపోట్లు, నమ్మకం, ఆ యొక్క మోసము, నమ్మించి దగా చేయడము, ఇవన్నీ అందరూ చెప్తున్నారు. అంటే దేవుడు నీ జీవితంలో ఏ మేలు చేయలేదా? దేవుడు నీకు అస్సలు ఏ మేలు చేయలేదా? ఎవ్వరు వచ్చినా ఎలా మొదలు పెడతామంటే, మనము జీవితంలో చాలా కష్టపడిపోయినట్లు, దేవుడు అంతా మనకి కీడే చేసినట్లు కాదు సుమా. ప్రతి కీడు వెనుక దేవుడు మేలు దాచి ఉంచి ఉన్నాడు. చీకటిలోంచి వెలుగును తీసి ఉన్నాడు. దేవునికి అసాధ్యమైనది, మరుగైనది ఏదీ లేదు. ఆయన సర్వము ఎరిగిన వాడు, సమస్తము చేయుటకు ఆయనకి సాధ్యము. ఈ రోజున మనము వాక్యము నేర్చుకుంటున్నాము, దేవుడు తన యొక్క హృదయానుసారుడు అని దావీదు నిమిత్తం చెప్పాడు. కనుక దావీదు స్థిరపడినట్లు ఇప్పుడు మనం చూస్తున్నాం. స్థిరపడిన తర్వాత చాలాసార్లు మనము స్థిరపడిన తర్వాత ఇల్లు కట్టుకోవాలా, బిడ్డలకి ఇంకా ఏం సంపాదించాలి అని ఆలోచిస్తున్నాం కాదు.
ఒకవేళ నీవు స్థిరపడిన తర్వాత ఎవరైనా అనాథ బిడ్డని నీవు పెంచగలుగుతున్నావా? ఎవరికైనా చదువు చెప్పించగలుగుతున్నావా? ఎవరికైనా నీవు మేలు చేయగలుగుతున్నావా? కాబట్టి ప్రతిసారి నేను నా కుటుంబము అని కాకుండా నీ ద్వారా ఎంతమంది మేలు పొందుకోవడానికి నిన్ను నీవు సమర్పించుకుంటున్నావు అని మనము ఇవి జీవితానికి ఉన్న విలువలు. అయితే ఇక్కడ దావీదు ఏమని చెప్తున్నట్లు మనము చూస్తున్నాము. ఈ సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయము ఈ విధంగా ప్రారంభించబడింది. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే యోనాతాను బట్టి నేను సౌలును బట్టి అనటం లేదు సుమా, యోనాతానును బట్టి నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా అంటే యోనాతాను సౌలు కుటుంబీకుడే కదా. ఇక్కడ మీకాలు అనటం లేదు, మేరబు అనటం లేదు. కారణం ఏంటంటే ఒకానొక దినమున ఇక్కడ మనము చూసినప్పుడు సమూయేలు 2వ గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం, సౌలు కుమారుడగు యోనాతానుకు కుంటివాడగు కుమారుడు ఒకడు ఉండెను. యెజ్రెయేలు నుండి సౌలును గురించి యోనాతానును గురించి వర్తమానం వచ్చినప్పుడు, అంటే సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడని కబురు వచ్చినప్పుడు ఆ పిల్లవాడి వయసు 5 ఏండ్లు. కనుక వానిని దాది ఎత్తుకొని పరుగున పోచుండగా వాడు పడి కుంటివాడైపోయాను. అతని పేరు మెఫీబోషెతు. ఈ మెఫీబోషెతు అంటే అర్థము నిర్దాక్షిణ్యము గలవాడు. ఈ విధముగా ఇష్బోషెతు, మెఫీబోషెతు అని చెప్పి వారు ఆ దినమున పేర్లు పెట్టినట్లు సౌలు కుమారుడి పేరు ఇష్బోషెతు మనం చూడగలుగుతున్నాం. అయితే మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్లే ముందు అసలు ఈ యొక్క స్నేహము కోసం చెప్పాలి అన్నప్పుడు దావీదు యోనాతాను స్నేహము గురించి చెప్తారు. వారి ఇద్దరి హృదయాలు పెనవేసుకుపోయినట్లు కారణం ఏంటంటే సమూయేలు 1వ గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం, దావీదు తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని యోనాతాను దావీదుని ప్రేమించి అతనితో నిబంధన చేసుకొనెను. ఆ రోజున యోనాతాను రాజకుమారుడు, కానీ దావీదు కేవలము ఆయుధములు మోసేవాడు. కాలం ఎల్లకాలం ఒక్కలా ఉండదు. ఈ రోజు దావీదు రాజు అయ్యాడు, యోనాతాను కుమారుడు విడిచిపెట్టబడ్డాడు. కానీ ఇక్కడ తండ్రిని బట్టి మేలు చేయుటకు చూడండి, చాలా సార్లు మనకు ఉన్న స్థితిగతులను బట్టి మనలో అహం అంటే ఏం కాదు, ఎదుటోడు తప్పు నేను కరెక్టు, ఇదే అహం. ఏ రోజునైతే ఎదుటివాడు తప్పు చేసినా కూడా సమర్థించగలిగేవాడే దేవునికి ఇష్టమైన వాడు. అర్థం ఏంటంటే స్వ అర్థము, అంటే నేను ఎప్పుడు నన్ను అర్థం చేసుకోవాలనేది స్వార్థము. కానీ ఎప్పుడైతే ఎదుటివాడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తామో అది నిస్వార్థము అవుతుంది. ఎదుటివాడికి మేలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. ఇక్కడ యోనాతాను జీవితం అంతా కూడా దావీదుకి మేలు చేసినట్లు మనం చూస్తున్నాం. 20వ అధ్యాయము 14వ వచనం మనం చూసినప్పుడు యోనాతాను దావీదుతో చెప్తున్నాడు, ఒకవేళ నేను బ్రతికి ఉండిన ఎడల చావకుండా యెహోవా దయ చూపినట్లుగా నీవు నాకు దయ చూపకపోయిన ఎడల నేను చనిపోయినా దావీదు యెహోవా ఖచ్చితంగా దావీదుకు రాజ్యం ఇస్తాడు కదా, నీ శత్రువులందరినీ భూమి మీద ఉండకుండా చేస్తాడు కదా, కానీ నీవు నా సంతతి వారికి దయ చూపకపోయిన ఎడల యెహోవా నిన్ను విసర్జించును గాక అని అక్కడ మళ్ళా 20వ అధ్యాయంలోనే 42, నీకు నాకు మధ్య నీ సంతతికి నా సంతతికి మధ్య ఎన్నటెన్నటికి సాక్షిగా అని చెప్పి వారు నిబంధన చేసుకున్నట్లు. అదే విధంగా 23వ అధ్యాయం 17వ వచనంలో కూడా నీవు నిశ్చయముగా ఇశ్రాయేలీయులకు రాజు వగుదువు, నేను నీకు సహకారినవుదును అని చెప్పి అడుగడుగునా కూడా ఆ రోజుల్లో దావీదుకి ప్రాణము తీయడానికి సౌలు తరుముతున్నప్పటికీ దావీదు ప్రాణాన్ని తన ప్రాణమును కంటే విలువగా ఎంచి, ఇంకా ఒక్క వచనం చూస్తే సమూయేలు గ్రంథము 2వ గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం, తాను సౌలు కుమారుడగు యోనాతాను యెహోవాను బట్టి ప్రమాణము చేసి ఉన్న చేత రాజు సౌలు కుమారుడైన యోనాతాను కుమారుడైన మెఫీబోషెతును అప్పగించలేదు. అక్కడ రిస్పా అనే స్టోరీ వస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన స్టోరీ. అయితే సౌలు కుమారులని అప్పగించాలి అన్నప్పుడు దావీదు మెఫీబోషెతును అప్పగించలేదు. కారణము యోనాతానుకు తాను చేసుకున్న నిబంధనను బట్టి. ఇప్పుడు వాక్యపు లోతుల్లోనికి వచ్చినప్పుడు ఇదే వాక్యము మనం చూసినప్పుడు ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనంలో యోసేపు తన అన్నదమ్ములతో చెప్తున్నట్లు దయగలిగిన మాట చెప్తున్నాడు, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు కానీ ఈ రోజు ఉన్నట్లు, అంటే ఆ రోజున యోసేపుని చంపేయాలని సౌలు దావీదుని చంపేయాలని ఎప్పుడైతే అన్నదమ్ములు పగబట్టారో కానీ ఈ రోజు తనకి కీడు చేసిన వారికి మేలు చేస్తున్నాడు యోసేపు, ఇక్కడ దావీదు. కనుక అనేక మందిని బ్రతికించున్నట్లు అది మేలు కొరకే, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని వారితో ప్రీతిగా మాట్లాడాను. సేమ్ టు సేమ్ ఇక్కడ దావీదు మాట్లాడుతున్నట్లు చూస్తున్నాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం అడుగుతుంది, ఎవరు రూతు బోయజుని,
ఏమి చూసి నా మీద ఇంత దయ చూపిస్తున్నావు అన్నప్పుడు, నిశ్చయముగా నీ పెనిమిటి చనిపోయిన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియపరచబడి ఉన్నది. మరియు నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి నీవు ఎన్నడూ ఎరుగని మా దగ్గరకు వచ్చినవి కనుక నీవు చేసిన దానికి నీ దేవుడు నా దేవుడు యెహోవా ప్రతిఫలమిచ్చును. కనుక మనము ఏది విత్తుతామో అదే పంటను కోసుకుంటాం. మనము దయను చూపించడానికి ప్రయత్నం చేయాలి, కనికరము చూపించడానికి ప్రయత్నం చేయాలి. నిన్ను బట్టి దేవుడు అక్కడ బెట్టకడుతున్నాడని, నా కుమారుడు కీడు చేసిన వారికి సైతం మేలు చేస్తాడని, నా కుమారుడు నా మాటలు లక్ష్య పెడతాడని, నా కుమారుడి హృదయము నేను ఎరిగి ఉన్నానని, అతనిలో ఎంత మాత్రము పగ సాధించాలన్న హృదయం లేదని దేవుడు తన ఏకైక కుమారుని యేసు క్రీస్తు ప్రభుల వారిని పంపినట్లు చూస్తున్నాం. మనము చూడగలము, ఆయన పాపముగా మారెను మనలను నీతిమంతులుగా మార్చుటకు. కనుక మారెను మనము మారుటకు. అర్థం ఏంటంటే, మనము మారాలి అంటే ఖచ్చితంగా ఒకరు మన స్థానంలో శిక్ష అనుభవిస్తున్నారు. దాన్ని త్యాగము అంటారు. దేవుడు నిన్ను మరిచిపోయే దేవుడు కాదు, కానీ నిన్ను మలిచే దేవుడుగా ఆయన ఉన్నాడు. కారణం, చాలా విషయాల్లో మనము తొందరపాటును చూపించేవారుగా. ఇక్కడ మెఫీబోషెతు పరిస్థితి చూస్తే, నెంబర్ 1, అతను కుంటివాడు. ఎక్కడి నుంచి పంపిస్తున్నాడు? షీబాని పిలిచాడు దావీదు. షీబా ఎవరు? సౌలు యొక్క సేవకుడు, దాసుడు. అయితే ఈ షీబా చెప్తున్నాడు, ఒక కుమారుడు ఉన్నాడు, కానీ అతను ఎక్కడున్నాడు? లోదెబీరు. దెబీరు అంటే సస్యశ్యామలము, పచ్చదనము. కానీ లోదెబీరు అంటే అర్థం ఏంటంటే, ఆ యొక్క ఎండిపోయిన జీవితంలో, ఎండిపోయిన ఎడారిలో ఒకప్పుడు పచ్చగా ఉండింది, కానీ ఇప్పుడు తన జీవితంలో ఒక మార్పు వస్తుందని, ఏ విధముగా యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు ఫరో నుంచి వర్తమానం వచ్చిందో, ఇప్పుడు తన తండ్రి అయిన యోనాతాను చేసిన ఆ నిబంధనను బట్టి, తండ్రి అయిన యోనాతాను గుణగణములను బట్టి ఇప్పుడు క్రెడిట్ పొందుకుంటున్నవాడు మెఫీబోషెతు అని. అసలే కుంటివాడు విధి వక్రీకరించి అతని ప్రాణము కాపాడటానికి ప్రయత్నం చేయబడింది, కానీ అతడు కింద పడిపోయి కుంటివాడే తన జీవితము దురదృష్టకరంలో బ్యాడ్ టైమ్స్ లోకి వెళ్ళినప్పటికీ దేవుడు ఆకాశము నుండి తొంగి చూస్తున్నాడని, ఆ యొక్క లో దెబీరు, అదేవిధంగా లో అమ్మి, దేవుని ప్రజలు కాదు, అమ్మీయేలు దేవుని ప్రజలు. అమ్మీయేలు కుమారుడైన మాకీరు అనగా అతనికి అమ్మబడ్డాడని. మాకీరు అంటే సోల్డ్, అంటే ఒక ఎక్స్చేంజ్ అనొచ్చు. ఇక్కడ దినారాలు ఇస్తుంటే ఇండియా మనీ రూపాయల్లోకి కన్వర్షన్ అయ్యేది. ఆ విధముగా అతను అక్కడ నివాసము చేస్తున్నప్పుడు, తన జీవితంలో ఇక ఎటువంటి ఆశ లేనప్పుడు, ఎటువంటి తన జీవితంలో తను కుంటివాడు కనుక ఏమీ చేసుకోలేని స్థితిగతుల్లో ఆకాశం తట్టు ఎన్నోసార్లు కన్నులెత్తి, నా తండ్రి అయిన సౌలు గొప్ప రాజు కదా, మాకు రాజ్యం ఉంది కదా, దేవా నీవు నాకు న్యాయము చేయవా అని బహుశా అడిగి ఉండొచ్చు. కానీ తన జీవితంలో ఎప్పుడూ కూడా మనము కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి, నీవు ఎప్పుడూ కూడా సహాయం కోసము దేవుని తట్టు చూడాలి. అందుకనే కీర్తన 1, 2, 3 అంటే 123లో ఆకాశము తట్టు నా కన్నులెత్తుచున్నాను అని చెప్పి, అక్కడి నుంచి ద ప్రేయర్ ఆఫ్ మెర్సీ అంటారు, కనికరము కోసము ప్రార్థన. బహుశా తన జీవితం అంతా కనికరము కోసం ఎదురు చూచినట్లున్నాడు. ఒక్క రోజు, ఒక్క పిలుపు తన జీవితము పూర్తిగా మారిపోయింది. యోసేపు జీవితం కూడా పూర్తిగా మారిపోయింది. దావీదు జీవితం కూడా పూర్తిగా మారిపోయింది. సౌలు గాడిదలు వెతుక్కుంటూ వచ్చాడు, సౌలు జీవితం దేవుడు మార్చాడు. ఎవరు చెప్పారు నీ జీవితం మారదని? నీ జీవితము, నా జీవితము ఖచ్చితముగా దేవుడు ఆకాశము నుండి తొంగి చూస్తున్నాడని, ఆయన తన వర్తమానము పంపుతాడని, ఈ రోజున క్రిస్మస్ రోజుల్లో ఉన్న మనము, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. ఆ రోజు దావీదు, ఈ రోజు పట్టణంలో యేసు క్రీస్తు పుట్టాలి అంటే, దావీదు ఆనాడు తాను స్థిరపడిన తర్వాత ఇంకా మేడలు మిద్దెలు కట్టడానికి ప్రయత్నం చేయలేదు, కానీ దేవుని హృదయాన్ని ఎరిగి, నేను యోనాతాను నిమిత్తము, నేను చేసిన నిబంధన నిమిత్తము జాగ్రత్త సుమా, దేవుని సన్నిధిలో నీకు ఎక్కువ ప్రేమ అయిపోయినప్పుడు నిబంధన చేస్తావు, ఆ తర్వాత ఆ నిబంధన నిన్ను తరుగుతూ ఉంటుంది. నీవు ఎంత మాత్రమో నిబంధనకి లోను కాకుండా, నీవు నిబంధనని మేరడానికి ఈ లోక స్థితిగతులన్నీ, పరిస్థితులు నీకు తల్లకిందులైపోతాయి. కారణం, నీవు ప్రమాణము చేసావు కనుక. ఏ రోజు కూడా నీవు ప్రమాణము చేస్తే అది ప్రయాణముగా ఉంటుందని, ఆ ప్రయాసగా మారుతుందని, ఆ ప్రయాసలో సైతము నీవు చాలా జాగ్రత్తగా, ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా నీవు ప్రమాణము చేసి ఉన్న ఆ యొక్క ప్రమాణాన్ని బట్టి, ఏ రోజున అయితే నీవు ధైర్యము కలిగి, నిబ్బరము కలిగి నిలబడి, నేను వాగ్దానము చేశాను కనుక
అది దేవుడు చూసి ఉన్నాడు కనుక అని నీవు ఎప్పుడైతే నీ వాగ్దానం కోసం నీవు ఏమైపోయినా పర్వాలేదు, కానీ దేవుడు నీ పక్షాన ఉంటాడు. ఆ వాగ్దానమును ఒట్టును తీసి గట్టు మీద పెట్టేయడానికి చాలా విధాలుగా పరిస్థితులు తలకిందులైపోతూ ఉంటే చాలా మందిని నేను చూశాను. వారు పరిస్థితులను బట్టి నిర్ణయాలు చేసేవారుగా ఉన్నారు. పరిస్థితులను బట్టి వారు చాలా విధాలుగా నటించేవారుగా ఉన్నారు. చాలా సార్లు ఈ లోకము అనేది అది రంగము అనేది కరెక్టే, ఇది బహిరంగము అంతరంగము, కానీ ఇందులో అనేక మంది నటించేవారు ఉన్నారని, అందులో మనము సైతము నటించేవారమని, ఎప్పుడైతే బహిరంగముగా నువ్వు చేస్తున్న దానికంటే అంతరంగముగా నీవు నిర్ణయం తీసుకుంటున్న ప్రతిదీ కూడా దేవుడు ఆకాశము నుండి తొంగి చూస్తున్నాడని ఈ రోజున ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో, దావీదే కాదు, దావీదుని చూస్తున్న అక్కడి వాళ్ళందరూ కూడా ఇంకొకసారి దావీదు దేవుని యొక్క ప్రేమను కలిగి ఉన్నాడని, దావీదు అబ్నేరు చనిపోయినప్పుడు కూడా ఎంతగా విలిపిస్తాడో, అబ్నేరుని దావీదు చంపించలేదని ప్రజలు దావీదును బట్టి దేవుని స్తుతించినట్లు, అదే విధంగా ఒక చోట యుద్ధమునకు వెళ్తే వీళ్ళు రాలేదు కనుక వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు అని ప్రజలు చెప్పినప్పుడు దావీదు సామాను దగ్గర ఉన్నవాడికి, యుద్ధంలో వెళ్ళిన వాడికి ఒకటే వంతు అని చెప్పి ఎన్నో విషయాల్లో దావీదు దేవుని హృదయాన్ని గెలిచిన వాడిగా, ఒకానొక దినమున సిక్లగు అనే ఆ యొక్క ఊరి మీదకి ఆ యొక్క అమాలేకీయులు వచ్చి వారిని మరి తరుముచున్నప్పుడు దావీదు మీద వాళ్ళు రాళ్ళు వేసి కొట్టి చంపేయాలనుకున్నప్పుడు దుష్టుడు ఎదురు తిరుగుతున్నాడని దావీదు తన దేవుని బట్టి ధైర్యమును తెచ్చుకున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఈ రోజున దావీదు పట్టణమందు దావీదు కుమారుడిగా యేసు క్రీస్తు వస్తున్నాడు అంటే, ఈ రోజున యేసు క్రీస్తు ప్రభుల వారు అనేక మంది కుంటివారికి నడకను ఇచ్చిన దేవుడు, మోగవారికి స్వరమును ఇచ్చిన దేవుడు, చెవిటి వారికి వినికిడి శక్తిని ఇచ్చిన దావీదు కుమారుడిగా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకు అంటున్న నీవు నేను మరి దావీదు హృదయమును కలిగి ఉండిన ఎడల మన సంతానములోంచి యేసు క్రీస్తు ఖచ్చితంగా వస్తాడని, క్రిస్మస్ మాసంలో ప్రవేశించిన మనము క్రీస్తు మాసుగా అంటే అర్థం ఏంటంటే క్రైస్ట్ మాస్ అంటే, క్రైస్ట్ అంటే క్రీస్తు, అభిషేకింపబడిన వాడు మెస్సియా. నీ జీవితము నా జీవితము అభిషేకింపబడి ఉన్నదని దేవుడు మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడని, దానికి ఒకే ఒక్కటి దయ కలిగి ఉండడమే. కీడించి మేలు దయచేసి అంచవద్దు, నీకు అంతా కీడే కనబడుతూ ఉంటుంది, అందరూ చెడ్డవారిగానే కనబడతారు. ఎప్పుడైతే నీవు దయతో చూస్తావో, యోసేపు దయ పొందిన వాడైను, ఎస్తేరు దయ పొందిన వాడైను, అదే విధంగా రూతు దయ పొందింది, దావీదు సుబుద్ధి కలిగిన వాడై దయ పొందిన వాడయ్యాడు. ఈ రోజున నీ జీవితము నా జీవితము ఎండిపోయిన భూమిలో ఉందా? అది లోదెబారుగా మారిందా? అయితే మాకీరు ఎవరి దగ్గరో, అన్యుడి దగ్గర, పరాయి వాడి దగ్గర, ఎక్స్చేంజ్ దగ్గర నీవు తాకట్టు పెట్టబడ్డావా? అయితే అమ్మీయేలు, కానీ నీవు దేవుని ప్రజలవై ఉండి ఈ స్థితిలో ఉన్నావా? అమ్మీయేలు ఏంట? అయితే దేవుని పిలుపు నీకు వస్తుంది. దేవుడు ఖచ్చితంగా నీవు ఉన్న స్థలము నుంచి, దేవుడు నీవు పడిపోయిన స్థలము నుంచి లేవనెత్తుతాడు. నిన్ను నన్ను రక్షించుటకు లోక రక్షకుడుగా యేసు క్రీస్తు ప్రభుల వారు వచ్చారు. ఆయన తనకు కలిగి ఉన్న సమస్తము, ఆయన ధనవంతుడై ఉండి మన కోసము దరిద్రుడిగా, ఆయన భూమి నాది ఆకాశం నాది అన్న ఆయన జన్మించుటకు పశువుల స్థలములో, ఇది చాలా మంది ఎన్నో రకములుగా చెప్తారు, ఆయనకి సత్రములో స్థలము లేనందున. కాబట్టి ఈ రోజున నీకు లేనందున కాదు, నీకు ఉన్నందున కాదు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవుడు, మృతులను సజీవులుగా చేసే దేవుడు, ఆయన మనకి దేవుడుగా ఉన్నాడు. అటువంటి గొప్ప వాక్యము మన వినికిడిలో ఒక మెఫీబోషెతు ఒక్క క్షణంలో తన జీవితము రాజ్య భవనంలో రాజ్య భోజనము అతనికి ఇవ్వబడింది. ఎన్నాళ్ళు భోజనం లేని స్థితిలో ఉన్నాడో కదా, అటువంటి కృప దేవుడు నీకు నాకు శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని కృప ద్వారా. తల్లిదండ్రులారా, మీరు చేసిన ప్రతి మేలు మీ బిడ్డలకు దేవుడు ఇచ్చేవాడు. నిజంగా మీరు చేసిన ప్రతి కీడు ఇస్తే దేవుడు అటువంటి వాడు కాదు. ఇటువంటి వాక్యము దేవుడు మనం ఇంకిలో దీవించునుగాక. ఆమె ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మితమైన వాక్యము అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదంగా, మా జీవితాలు బద్దలైపోయినప్పుడు, ఎండిపోయిన ఎడారిలో ఉండిపోయినప్పుడు నీవు తిరిగి చిగురింపచేయగలవు. యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. దేవుడు